హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రాజు. బిగ్ బాస్ సీజన్ 8కి ఎంటర్టైన్మెంట్ తక్కువైందని చాలా రోజులుగా అనుకుంటా ఉన్నాము. ఇక అది అయితే భర్తీ చేసిండు బిగ్ బాస్. ఎందుకంటే నలుగురిని ఎంటర్టైనర్స్ని తెచ్చిండు. అక్కడ అవినాష్ కానీ, రోహిణి కానీ, స్టేషి తేజ కానీ, హరితేజ కూడా ఎంటర్టైన్ చేస్తుంది. సో ఇప్పటి నుంచి బిగ్ బాస్ 8లో ఎంటర్టైన్మెంట్స్ ఉంటుందని అనుకుంటున్నాం. ఒక యష్మి, మణికంఠ అండ్ సీత ఏడుపులే కాదు, వీళ్ళు ఎంటర్టైన్మెంట్ కూడా ఇద్దరని ఇస్తారని అనుకోవాలి. ఇక ఎందుకంటే అసలు ప్రతిరోజు గూడా అసలు ఎవరో ఒకళ్ళు ఏడుస్తూనే ఉంటారు సీజన్‌లో. మరి అది ఎందుకో సీజన్‌ని ఫ్లాప్ చేద్దామని ఫిక్స్ అయినట్టున్నారు. అక్కడ మణికంఠ ఏదో ఒకటి చెప్తాడు, ఆయన ఏడుస్తాడు. యష్మి ఏదో ఒక రీజన్ ఆమె ఏడుస్తది. ఇక సీత అయితే ఎవరైనా ఎలిమినేట్ అయినా ఏడుస్తది, లేకపోతే టాస్క్‌లో ఏం జరిగినా ఏడుస్తూనే ఉంటది. అదే సీత అండ్ యష్మి అంతగా బిగ్ బాస్ హౌస్‌లో ఏడుస్తున్నప్పటికీ వాళ్ళని పట్టించుకోలేదు గానీ, నేను నాగార్జున సార్ అయితే మణికంఠకి నువ్వు ఏడుస్తున్నావు అని చెప్పేసి టిష్యూ అవి బండిల్స్ ఇచ్చిండన్నట్టు. ఇక ఆయన ఎంత ఏడుస్తావో ఏడవని చెప్పేసి. అంటే సీత ఏడుపు మరి నాగార్జున సార్‌కి గానీ, బిగ్ బాస్ గానీ కనిపియలేనట్టున్నది ఇన్ని రోజులు. వచ్చిన హౌస్‌మేట్స్ కూడా చెప్తుర్రు. అది యష్మి అండ్ సీత వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు ఏడుస్తా ఉంటారు. అండ్ సుత్తి అనేది ఇచ్చేటప్పుడు యష్మికే ఎక్కువ ఇచ్చిర్రు. అంటే అర్థం చేసుకోవచ్చు మరి గేమ్ ఎంత సుత్తి లెక్క ఉంది అనేది. సీజన్ 4 అండ్ సీజన్ 7 ముగ్గురేసి చొప్పున తీసుకొచ్చిండు. మరి అక్కడ నాయని పావని అండ్ టేస్టీ తేజ అండ్ గౌతమ్ కృష్ణ వీళ్ళు ముగ్గురిని సీజన్ 7 నుంచి పట్టుకొచ్చారు. అండ్ సీజన్ 4 నుంచి అవినాష్ని, గంగవ్ని అండ్ మెహబూబ్ని పట్టుకొచ్చారు అన్నట్టు. సో ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అండ్ ప్లస్ టాస్క్ల పరంగా కూడా ఆలోచించి మంచి పర్ఫార్మెన్స్ ఎవరైతే ఇస్తారనుకుంటారో అండ్ సీజన్ 8ని లేపదలికి తీసుకొచ్చినట్టు అనిపించింది. ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్లో నైనికనైతే ఫస్ట్ ఎలిమినేట్ చేసేసారు. మణికంఠ అండ్ నైనిక ఇద్దరు లాస్ట్లో ఉంటే నైనికని ఎలిమినేట్ చేశారు. ఆమె ఫస్ట్ వీక్లో చాలా బాగా ఆడింది టాస్క్లు. అసలు నేను కూడా మాట్లాడిన దాని గురించి, అరే టాస్క్లు బాగా ఆడుతుంది, ముందు ముందు ఇట్లనే ఆడితే చాలా బాగుంటుందని అనుకున్నాం ఫస్ట్ వీక్లో. నెక్స్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్ వీక్ వచ్చేసరికి మొత్తం బెడ్రూమ్కే పరిమితం అయిపోయింది ఆమె. అసలు టాస్క్లు అంటే ఆమెకు అవకాశమే రాలేదు టాస్క్ ఆడడానికి. మిగతా వాళ్ళకి వచ్చింది అవకాశం, ఆమెకు రాలేదు. ఎందుకంటే చీఫ్లు ఉంటారు కదా, ఎవరు మంచిగా గేమ్ ఆడతారు అనుకుంటే వాళ్ళకే ఇవ్వడము, నబీల్కి కానీ ఇట్లా కొంతమందికి ఇవ్వడం వల్ల ఆమెకి అవకాశం రాలేదు. అయితే వెళ్తూ వెళ్తూ ఆమెకు ఒక టాస్క్ ఇచ్చారు, డైరీ, బిగ్ బాస్ డైరీ అని చెప్పేసి. ఇక ఒక్కొక్కళ్ళకి ఒకటి ట్యాగ్ పెడతా ఉంటారు కదా వెళ్ళేటప్పుడు, ఏదో ఒకటి ఇక మెడలో ట్యాగ్ తగిలిచ్చి పోతారు అన్నట్టు ఇక వెళ్ళేటోళ్ళు. ప్రేరణకి మ్యానిపులేషన్ అని ఇచ్చింది. అసలు మ్యానిపులేషన్కి మరి మీనింగ్ తెలుసా అనిపించింది నాకు. ప్రేరణ ఎంత బాగా గేమ్ ఆడుతుంది, ప్రతి గేమ్ కూడా ఎంత అంటే ముందే టాస్క్ అనలైజ్ చేసేసుకొని అసలు ఎట్లా చేస్తే టాస్క్ గెలుస్తామని చెప్పేసి మొత్తం అనలైజ్ చేసి మంచిగా గేమ్ ఆడుతుంది. కానీ ఆమెకి అదే మ్యానిపులేషన్ లెక్క అనిపించింది అంటే ముందే టాస్క్ ఆమె అర్థం చేసేసుకొని అట్లా చేయాలి ఇట్లా చేయాలని చెప్తుంది. కాబట్టి అది నాకు మ్యానిపులేషన్ లెక్క అనిపిస్తుంది అని చెప్పేసి చెప్తుంది. నాకైతే ఆమెకి ఏం అర్థమైందో నాకు అర్థమైతే లేదు. అసలు ఏం కూడా గేమ్ సరిగా అర్థమైతే లేదు. అందుకే ఈసారి ఎలిమినేట్ అయిపోయింది ఈ వీక్. అయితే బిగ్ బాస్ డేలో నెక్స్ట్ వెన్నుపోటు పొడిచే వ్యక్తి అని చెప్పేసి వచ్చింది. అయితే మణికంఠకి ఇచ్చింది. ప్రతిది ఏది నెగిటివ్ ఉన్నా మణికంఠకి ఇస్తారు వీళ్ళు. మణికంఠను ఎంత దొక్కితే అంత లేసాడబ్బా, వీళ్ళకి అర్థమైతే లేదు. ప్రతిదానికి ఏదైనా నెగిటివ్ ఉంటే వేరేళ్ళకు ఇయ్యరు, సేఫ్ గేమ్ అన్నట్టు. ఇక ఏదైనా నెగిటివ్ ఉంటే కథ మణికంఠకు వెన్నుపోటు వచ్చే వ్యక్తి అని చెప్పేసి ఇచ్చేసింది. బిగ్ బాస్ వచ్చేసి అన్ని కోణాల్లో ఆలోచించి బిగ్ బాస్ డైరీ పెట్టినట్టు అనిపించింది నైనికకి. ఎందుకంటే ప్రతి వాక్యము ఏదైతే అందులో ఉందో అది ప్రతిదీ కూడా ప్రతి ఒక్కళ్ళకు పంచేటట్టు ఇచ్చింది ఆమె నైనిక. కాకపోతే అది ఒక్కోళ్ళకి ఇచ్చేది ఇంకొకళ్ళకి ఇచ్చినట్టు అనిపించింది. మ్యానిపులేషన్ అయితే ప్రేరణకైతే రాదు అసలు. అయితే అవకాశం అది వచ్చేసి నబీల్కి ఇచ్చింది. నబీల్కి ఇవ్వడానికి రీజన్ ఏంటంటే అతను ఏదైనా కూడా నేనే కావాలి, నేనే ఆడాలి గేమ్ అని అనుకుంటాడు కదా. సో అది బిగ్ బాస్ హౌస్లో అట్లుంటేనే ముందుకు వెళ్తూ ఉంటారు. అట్లా ఆడుతుండు కాబట్టి ఇప్పుడు ఆయన గేమ్లో ముందున్నాడు. అందరి దృష్టిలో ఫేవరెట్గా నిలిచిండు ఇవాళ. సో గేమ్ అనేది అది అవకాశాన్ని కల్పించుకొని గేమ్ ఆడాలి. అవకాశవాది అన్న కూడా తప్పులేదు దానికి. ఇక నిజమైన స్నేహితుడు సీతన్ అంట. మరి ఇక ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది. ఇక నైనిక ఆమె కూడా మొన్న డేంజర్ జోన్లో ఉన్నప్పుడు కూడా ఇక వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి ఏడ్చింది కదా. ఇక ఆమె ఏడుపులు పెడబొబ్బులకు పక్కన ఉంటే ఇక నిజమైన స్నేహితుడు అన్నట్టు. గేమ్ చేంజర్ వచ్చేసి నిఖిల్కు ఇచ్చింది. ఇక ఎలాంటి టాస్క్ అయినా కూడా మంచిగా ఆడతాడు, టాస్క్ అనుకూలంగా మంచిగా రెడీ అయిపోతాడు అన్నట్టు నిఖిల్కి ఇచ్చిండు. నిజంగానే గేమ్ అనే ప్రతి టాస్క్ కూడా బాగానే ఆడతాడు. ఒక సోనియా విషయంలో ఎక్కువ నెగిటివ్ అయ్యిండు, కాకపోతే టాస్కుల పరంగా అయితే మంచిగా ఆడతాడు. అది ఒప్పుకోవాల్సిన విషయమే. అయితే మందబుద్ధి వచ్చేసి యష్మికి ఇచ్చింది. యష్మికి మందబుద్ధి ఇవ్వడానికి రీజన్ వాళ్ళకు మాకు తెలుసు అని చెప్పారు. కాకపోతే మనం కూడా చెప్పొచ్చు మందబుద్ధి అని. గవర్నమెంట్ స్పెల్లింగ్ మిస్టేక్ రాయడము, ఐఆమ్కి మధ్యలో స్పేసు అంటే ఉంటుందని చెప్పి అనుకోకపోవడం అనేది నాకు ఇంగ్లీష్లో నేను వీక్ అయినా చెప్పి అంటుంది కదా. సో దాన్ని బట్టి కూడా మనం మందబుద్ధి యష్మికి ఇవ్వచ్చు. సో ఇట్లా ట్యాగ్లు ఇచ్చేసి ఆ బిగ్ బాస్ డైరీలో అయితే
ట్యాగ్లు ఇచ్చేసి ఇక వెళ్ళిపోయింది. ఇక ఒక వీక్ బాగా ఆడి మిగతా వీక్స్ బాగా ఆడాక ఇక 9కి అయితే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా, మరి వాళ్ళు ఎట్లా ఆడతారు? వాళ్ళ టీంకి వచ్చేసి రాయల్ అని పెట్టిర్రు, వీళ్ళ టీంకి వచ్చేసి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని చెప్పి నేమ్ పెట్టిర్రు. అంటే రాయల్ క్లాను, ఒరిజినల్ గ్యాంగ్స్టర్ క్లాను, ఇక ఇద్దరు ఇక కొత్తోళ్ళు పాతోళ్ళు కొట్టుకుంటే ఎట్లా ఉంటారు. వీళ్ళు మరీ పాతోళ్ళు, వీళ్ళు కొత్తగా వచ్చి పాతగా అయ్యారు అంతే. సో వాళ్ళకు బిగ్ బాస్ గేమ్ తెలుసు, వాళ్ళు ఎలిమినేషన్ అన్నీ చూసి బయటకు వచ్చి మళ్ళీ తర్వాతకి వెళ్ళి మేము ఎట్లా ఆడుతున్నాం అని తెలుసుకొని ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చారు. వీళ్ళు ఎట్లా ఆడుతారు అని తెలిసి కూడా బయట మళ్ళీ లోపలికి వచ్చారు వీళ్ళు. సో ఇద్దరికి కూడా మంచి పోటీ ఉంటుంది, ఆ క్లాన్కి ఈ క్లాన్కి కూడా. మొన్న లెటర్స్ సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వలేక ఈరోజు ఇక మిగిలిన వరకు నబిల్కి కానీ, సీతకి కానీ, యష్మికి కానీ, మణికంఠకి కానీ లెటర్స్ ఇచ్చారు. ఇక మణికంఠకి అయితే ఆమె ప్రియా అంటే వాళ్ళ వైఫ్ లెటర్ రాసిందట. సో ఆయన అయితే హ్యాపీ ఉండు. నబిల్ కూడా ఇక నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు, ఇట్లానే ఆడు అని చెప్పి ఒక ఇంట్ అయితే మంచిగానే ఇచ్చారు. సో నువ్వు గేమ్లో ఏం చేంజెస్ చేసుకోకు, టాస్కులు బాగా ఆడుతున్నావు, నామినేషన్ పాయింట్స్ బాగా పెడుతున్నావు అని చెప్పేసి మంచి ఇంట్స్ ఇచ్చారు. సో దాన్నే ఫాలో అవుతూ ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే ఈమె యష్మికి ఇక వాళ్ళ డాడీ రాసిన లెటరు అది కూడా బాగా గేమ్ ఆడుతున్నావు అని చెప్పేసి పంపించారు. ఇక గేమ్ బాగా ఆడుతున్నావు అని చెప్తారు, కాకపోతే ఇంట్లో ఇచ్చేటోళ్ళు ఇస్తారు, ఇంట్లో ఇయ్యని వాళ్ళు ఇయ్యరు. నాకైతే యష్మికి అయితే ఏమి ఇంటి ఇచ్చినట్టు అయితే అనిపించలేదు. అండ్ సీతకి అయితే ఆమె కూడా కప్పు కొట్టుకొని రాలి అని చెప్పారు, కానీ వేరే ఇంటి అయితే ఇచ్చినట్టు అనిపించలేదు. ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది కదా, ఇక ఆమెకు కొంచెము ఎప్పుడు ఏడవకుండా కొంచెము ఎంటర్టైన్గా చేయాలి, ఏదైనా నవ్వుతూ ఉండాలి అప్పుడప్పుడు అని కూడా చెప్తే బాగుంటుండే. అయితే వైల్డ్ కార్డ్స్లో ఫస్ట్ వైల్డ్ కార్డ్ వచ్చేసి హరితేజ. సీజన్ 1లో హరితేజ చాలా బాగా చేసింది ఎంటర్టైన్. అండ్ శివబాలాజీ తోటి కానీ, నవదీప్తో కానీ, అంటే వాళ్ళ కన్వర్జేషన్ కానీ ప్రతిదీ కూడా బాగా అనిపిస్తుండే. ఇంకోటి ఆమె చెప్పిన హరికథ ఒకటి ఉంటుంది హౌస్ మేట్స్ గురించి, చాలా బాగా హిట్ అయింది ఆ సీజన్లో. ఎంత హిట్ అంటే అది బయట కూడా దాన్ని 1-2 సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే నవదీప్ ఉండే కదా అప్పుడు, ఇప్పుడు ఆమె గురించి వీడియో కూడా చేసి పంపించింది అన్నట్టు, నువ్వు బాగా ఆడాలి, సీజన్ 1లో మనం చాలా బాగా ఆడినాం ఇద్దరం అని చెప్పేసి. సో ఇక ఎట్లా ఎంటర్టైన్ చేస్తుంది గేమ్, మరి వీళ్ళతో ఇప్పుడు పాత హౌస్ మేట్స్తో ఈమె ఎట్లా పోటీ పడుతుంది అనేది చూడాలి. కానీ బాగా యాక్టివ్గా ఉంటుంది హరితేజ అయితే. నాగార్జున సార్ వచ్చేసి కత్తి ఎవరు, సుత్తి ఎవరు అని అడిగారు కదా, ఇక సగం మంది హౌస్ మేట్స్ నబీల్కి ఇచ్చిర్రు అన్నట్టు, సుత్తి అయితే యష్మికి ఇచ్చిర్రు, కొంతమంది సీతకి ఇచ్చిర్రు, కానీ ఎక్కువ అయితే యష్మికే ఇచ్చిర్రు. ఇక ఎక్కువ కత్తి వచ్చేసి నబీల్కి ఇచ్చిర్రు. నబీల్కి ఇవ్వడానికి రీజన్ ఏంటంటే మనము ప్రతిసారి కూడా ఆయన బాగా ఆడినప్పుడు చెప్తూనే ఉన్నాం కదా, అంటే బాగా ఆడుతుండు, ఈసారి టైటిల్ రేస్లో ఉండొచ్చు అని, అంటే విన్నింగ్ మెటీరియల్ అని చెప్తున్నాం కదా. నబీల్ అండ్ ప్రేరణ పేరు కూడా కత్తిలో పెట్టిర్రు ఒక ఇద్దరు. సో అట్లా అంటే మనం గేమ్ ఏదైతే మంచిగా ఆడుతున్నారని చెప్తామో వైల్డ్ కార్డ్లో కూడా అదే చెప్పారు అన్నట్టు, వీళ్ళిద్దరికి కత్తి అని చెప్పేసి. అది వైల్డ్ కార్డ్ ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళు కత్తి అని ఫిక్స్ అయ్యారు కదా, సో వాళ్ళతోటే పోటీ పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే నువ్వు ఎవడైతే మంచిగా ఆడతాడు అని అనుకుంటావో వాడితోటి పోటీ పడితేనే కదా, ఆయనకి ఎవరైతే నెగిటివ్ ఉంటారో ఆ ఓట్స్ వీళ్ళకి వచ్చి వీళ్ళు కూడా టాప్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. వైల్డ్ కార్డ్స్ చేసే పని అయితే అదే ఉంటుంది. అంటే గేమ్ చూడకపోతే వాళ్ళకి తెలియదు ఎవరు టాప్ అన్నారో, సో వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు ఆడతారు. కానీ తెలిసిన తర్వాత ఏమవుతుందంటే ఎవరు మంచి పేరు ఉందో, ఎవరికి మంచిగా ఓట్స్ వస్తున్నాయో వాళ్ళని టార్గెట్ చేసి హౌస్లోకి వస్తారు. అంటే టార్గెట్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే స్నేహం చేస్తారు వాళ్ళకు, అంటే వాళ్ళ ఓట్స్ మనకు వచ్చి ఎక్కువ రోజులు సేవ్ కావడం, అది ఒక టార్గెట్ అన్నట్టు. ఇంకోటి ఏంటంటే వాళ్ళతో ఆపోజిట్ ఉండి వాళ్ళకి నెగిటివ్ ఎవరు ఉంటారో వాళ్ళ ఓట్స్ సంపాదించడం, అట్లా 2 రకాలుగా ఉంటారు. సెకండ్ వైల్డ్ కార్డ్ ఏంటి వచ్చేసి టేస్ట్ తేజ. సీజన్ 7లో ఆయన కూడా బాగానే ఎంటర్టైన్ చేసాడు, కానీ ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు. ఇక గేమ్ ఉంటుంది కదా, ఎంటర్టైనర్స్కి విన్నింగ్ అవకాశం చాలా తక్కువ ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో. కాకపోతే బిగ్ బాస్ హౌస్లో అది ఎంటర్టైన్మెంట్ కూడా ఒక భాగము, అది ఉంటేనే కొంచెం ప్రేక్షకులు చూస్తారు, లేకపోతే అంటే టీవీ కట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎంటర్టైన్మెంట్ లేకపోతే. అదే నాగార్జున వచ్చేసి కత్తి ఎవరికి, సుత్తి ఎవరికంటే ఈయన పృథ్వీ అండ్ నిఖిల్కి కత్తి ఇచ్చిండు. మరి అయితే సుత్తి అనేది ఈయనకు అడగలేదు నాగార్జున సార్, మిగతా వాళ్ళ అడిగినాను, కొంతమందికి మరి స్కిప్ చేసిండు సుత్తి అనేది. అంటే వాళ్ళు చెప్పిన పేర్లు మరి ఆయనకు మరి ఎందుకులే అని అనుకున్నారా మరి ఏందో తెలియదు, లేకపోతే ఎడిటింగ్లో లేపేసారో తెలియదు. కాకపోతే ఒక 2-3 అయితే ఎడిటింగ్లో సుత్తి లేపేసినట్టే కొట్టింది. అయితే శోభా శెట్టి అండ్ టేస్టీ తేజ్ కొంచెం లవ్ ట్రాక్ నడిపించారు కదా సీజన్ 7లో, అంటే అది రియల్గా కాదు, శోభా శెట్టికి ఏం లేదు, ఈయన కొంచెము టేస్టీ తేజ్ ఇంట్రెస్ట్ చూపెట్టే చేసిండు. అంటే లాస్ట్లో టాటూ వేసుకోవాలని కూడా చెప్పారు, కానీ ఫస్ట్ వేసుకుంటా అన్నాడు, తర్వాత వేసుకోలేదు టాటూ అయితే. ఎందుకంటే నేను పెళ్ళి కావాల్సిన నేను మళ్ళీ ఖచ్చితంగా మరి పెళ్ళి వేసుకుంటే వేసుకుంటాను అంటాడు. అది కొంచెం కామెడీ బాగా అనిపించేది అప్పుడు శోభా శెట్టి అని టెస్ట్ చేసేది. ఇక ఇప్పుడు మరి ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూడాలి, మళ్ళీ దేన్ని బేస్ చేసుకొని ఎంటర్టైన్ చేస్తారు అనేది. శోభా శెట్టి ఈయన కోసం ఇప్పుడు వీడియో కూడా పంపించారు, అంటే గేమ్ బాగా ఆడాలి అని చెప్పేసి ప్రతి వైల్డ్ కార్డ్కి ఒకరు వీడియో చేశారు కదా,
హరితేజకి నవదీప్, ఈయనకి శోభా శెట్టి పంపించింది. నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నాయని పవన్ వచ్చింది. ఆమె సీజన్ 7లో వైల్డ్ కార్డు లెక్కనే ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ సీజన్ 8లో కూడా వైల్డ్ కార్డ్ లెక్కనే ఎంట్రీ ఇచ్చింది. అంటే ఆమెకి లక్కు బాగా ఉన్నట్టుంది. అంటే 2 సార్ల అవకాశం, అది కూడా వైల్డ్ కార్డ్ లెక్క రావడం అనేది అది అదృష్టం ఉంటేనే వస్తుంది. కాకపోతే ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. అంటే ఓన్లీ 1 వీకే ఉండగలిగింది. అంటే అప్పటికే పాతోళ్ళకి అంత కొంత ఓటింగ్ అనేది పెరిగింది. ఈమె ఫస్ట్ వీకే అంటే వైల్డ్ కార్డ్ లెక్క రావడం వల్ల ఏమైందంటే ఓట్స్ అనేది రాలేదు. నామినేషన్లకు రాగానే ఎలిమినేట్ అయిపోయింది. శివన్న ఉన్నాడు కదా, ఇక వీడియో బయట అయితే చేసి పంపించినట్టు ఇక నాయని బావని బాగా ఆడేయాలి అని చెప్పేసి. ఇక్కడ శివ చెప్పింది ఏంటంటే, నువ్వు గేమ్ ఫెయిర్గా ఆడు, అంటే గెలవాలంటే గెలవాల్సింది గేమ్ కాదు, ఆడియన్స్ని గెలవాలి. సో ప్రతి గేమ్ కూడా నువ్వు ఫెయిర్గా ఆడాలి అని చెప్పేసి చెప్పిండు. సో ఎట్లా ఉంటే గెలుస్తారు అనేది శివకి బాగా అర్థమైంది, శివన్నకి. సో అదైతే నాయని పవన్కి ఒక ఇంటి లెక్క మంచి ఆడాలని చెప్పి పంపించింది అన్నట్టు. ఇక నాయని పవనికి కత్తి ఎవరు సుత్తి ఎవరు అని అడిగితే, కత్తి వచ్చేసి నిఖిల్కి ఇచ్చింది. ఇక సుత్తి వచ్చేసి మణికంఠ అండ్ సీత. వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు కదా, సో నాకు నచ్చదని చెప్పేసి సుత్తి ఇచ్చేసింది. ఇక నెక్స్ట్ వైల్డ్ కార్డు అంటే 4th వైల్డ్ కార్డ్ వచ్చేసి మెహబూబ్ దిల్సే. మెహబూబ్ దిల్సే ఏంటంటే టాస్కులు బాగానే ఆడిండు, కాకపోతే మనోడికి ఆవేశం ఎక్కువ. ఇక ప్రతిదానికి ఆవేశపడేసరికి ఏమైందంటే సీజన్ 4లో బయటకు పంపించారు. కాకపోతే తర్వాతకి వెళ్ళి హౌస్మేట్స్ లోపలికి వస్తారు కదా, అంటే ఏదో టాస్క్ కోసము వాళ్ళకి లోపల నిలిచారు. ఇక ఆయన ఇంటి ఇవ్వడం అసలు సోయలు మొత్తం గేమ్ని మార్చేసిండు. ఆ ఇంటి తీసుకుని ఏంటంటే విన్నర్ అమౌంట్కి కోత పడింది దానివల్ల. మెహబూబ్కి కత్తి ఎవరు అని అడిగిండు, అంటే నబిల్ అని చెప్పేసి. హౌస్మేట్స్ అందరికి తెలుసు కదా, అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళకి అందరికి తెలుసు కదా ఎవరు మంచిగా ఆడుతారు గేమ్ అనేది. అందరు చూసి వచ్చారు, చూడకుండా ఎవరు రారు. సో నబిల్ బాగా ఆడుతుంది కాబట్టి నబిల్కి కత్తిచ్చారు. ఇక సుత్తి ఎవరని అయితే అడగలేడు నాగార్జున సార్. మరి మర్చిపోయినా, స్కిప్ చేసినా, ఎడిట్ చేసినా తెలియదు. ఇంకోటి ఏంటంటే ఈయనకి వీడియో వచ్చింది, ఎవరు సోయల్ సీజన్ 4లో బాగా ఇక ఇద్దరు ఫ్రెండ్స్ బాగుండే కదా. సో ఆ విధంగా ఇక ఈయన బాగా ఆడాలని చెప్పేసి పంపించిండు. సీజన్ 4 నుంచి ఇక ముగ్గురిని వాటికి వచ్చారబ్బా. మరి ఏం నచ్చిరో వాళ్ళలో, ఎంటర్టైన్ చేస్తారని అనుకున్నారా మరి ఏందో తెలియదు, కానీ మొన్న ముగ్గురిని వాటికి వచ్చారు సీజన్ 4 నుంచి అండ్ 7 నుంచి. అయితే 5th హౌస్మేట్ వచ్చేసి రోహిణి సీజన్ 3 నుంచి వచ్చింది, కానీ మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఇక జబర్దస్త్లో ఎట్లయితే పంచులు వేస్తారో ఈ అవినాష్ అండ్ రోహిణి, మరి బిగ్ బాస్ హౌస్లో కూడా అట్లాంటి పంచులు వేస్తారేమో. కాకపోతే మంచిగా పంచులు అయితే వేస్తారు, మంచిగానే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తారు. ఇంతకుముందు కూడా ఆమె ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఒక ప్రాంక్ టాస్క్, మీరు నన్ను ముట్టుకుంటే నామినేషన్ అవుతారని చెప్పేసి ప్రాంక్ టాస్క్ చేసింది, బాగా అనిపించింది. ఎవరు కూడా దగ్గర కూడా ఎవరు ఇక ప్రాంక్ టాస్క్ నామినేషన్ అవుతారంటే తెలుసు కదా, ఇక బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ అంటే ఎంత భయం ఉంటుంది ఒక్కొక్కళ్ళకి. ఇక ఆమెకైతే ఈయన ఎవరు శివజ్యోతి వీడియోని పంపించారు. అంటే నువ్వు హౌస్లో బాగా ఆడాలి, ఎంటర్టైన్ చేస్తావు, కాకపోతే ఈ సీజన్లో కప్పు గెలుచుకొని రావాలి అన్నట్టు చెప్తుంది. మరి కప్పు గెలుస్తుందా, మరి మధ్యలోనే బయటకు వస్తుందో చూడాలి. అయితే నాగార్జున సార్ వచ్చి ఈమెకి అడిగినట్టు ఇక కత్తి ఎవరు సుత్తి ఎవరు అని. కత్తి వచ్చేసి ప్రేరణ అని చెప్పేసింది, తర్వాత సుత్తి వచ్చేసి యష్మి అని చెప్పింది. సో ఇద్దరికి ఎంత తేడా ఉంది. ప్రేరణ అండ్ యష్మిని వీళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. కాకపోతే ఒకరి గేమ్ అనేది మంచిగా నెంబర్ 1 లెక్క ఉంది, ఇంకొకళ్ళది ఏంటంటే డౌన్ అయిపోయింది. ప్రేరణ చాలా బాగా ఆడుతుంది. నబిల్ అండ్ ప్రేరణకి వీళ్ళు వైల్డ్ కార్డ్స్ పోటీద్దామని, అంటే వాళ్ళని టార్గెట్ చేసినట్టు చేస్తారు పక్కా. ఏదో టాస్కులు కానీ నామినేషన్లు కానీ కొంచెం పెట్టుకుంటే మేము కూడా ఓట్స్ సంపాదించవచ్చు అనే రేంజ్లో పెట్టుకునేటట్టే ఉంటారు ఇక వైల్డ్ కార్డ్స్. తర్వాత 6th వైల్డ్ కార్డ్ వచ్చేసి ఈయన అశ్వత్థామ 2.0 అని మళ్ళా సీక్రెట్ రూమ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది కదా. అంటే సీక్రెట్ రూమ్ నుంచి బయటకు వెళ్ళుకుంటే అశ్వత్థామ 2.0 అనేసరికి అది ఆయన ఎంత ఇదైతే అనుకున్నాడో దానికి వ్యతిరేకంగా అయింది బయట మొత్తం ట్రోల్స్. దానివల్ల అశ్వత్థామ 2.0 అని చెప్పేసి. ఇప్పుడు కూడా ఆయన హౌస్లోకి రాగానే ప్రేరణ అశ్వత్థామ 2.0 అంటది, నవ్వు వస్తుంది అది చూసా ఉంటే. నాగార్జున సార్ కూడా అదే అశ్వత్థామ 2.0 అంటాడు, కానీ ఆయన ఎక్కడ కూడా అశ్వత్థామ అని చెప్పి చెప్పుకోలేడు, ఎందుకంటే అది నెగిటివ్గా వెళ్ళింది బయట, దానివల్ల ట్రోల్ చేసారు. దాన్ని అయితే చెప్పుకోలేడు. మిగతా వాళ్ళందరూ కూడా అశ్వత్థామ అని చెప్పి అంటారు. కాకపోతే గేమ్ పరంగా బాగా ఆడతాడు మనోడు. కొంచెం ఓవర్ యాక్షన్ చేసిండు సీజన్ 7లో, దానివల్ల అతను మధ్యలోనే 13th వీక్లో బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఈ సీజన్ 8లో ఎట్లా ఆడతాడో చూడాలి. మరి ఎవరితోటి పోటీ పెట్టుకుంటాడు, మరి ఎట్లా ఆడతాడో చూడాలి. అయితే నాగార్జున సార్ వచ్చేసి నీకు ఈ సీజన్లో కాంపిటీటర్ ఎవరంటే నబిల్ అని చెప్తాడు. ఇక నబిలే కాంపిటీటరు అండ్ కత్తి ఎవరంటే ప్రేరణ. సో ఇండైరెక్ట్గా నబిల్ అండ్ ప్రేరణనే కాంపిటీటర్ అని చెప్పి చెప్తుండు. అంటే విన్నర్ మెటీరియల్ అని మనం చెప్పుకుంటున్నాం ఇక నబిల్ అండ్ ప్రేరణ అని. వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా నబిల్ అండ్ ప్రేరణని టార్గెట్ చేస్తారు. ఇక సుత్తి వచ్చేసి యష్మికి చెప్పిండు అన్న, అంటే ఇక ఆమెని విన్నర్ మెటీరియల్ కాదు కదా, నార్మల్గా కత్తి అని కూడా చెప్పడానికి వాళ్ళు ఇష్టపడతలేరు. అయితే గౌతమ్కి వచ్చేసి అశ్వత్థామ 2.0 అని చెప్పేసి ప్రియాంక జైన్ వీడియో చేశారు. ఆమె కూడా అశ్వత్థామ 2.0 అన్నది. ఇంకోటి ఏంటంటే ఈయన ఇక గేమ్ ఇక లాస్ట్ టైం మిస్ అయింది, కానీ ఈ టైం కప్పు గెలవాలి,
గెలిచి రావాలని చెప్పి చెప్తుంది. మరి ఇక గెలుస్తాడా మరి మధ్యలోన ఈయన కూడా బయటకు వస్తాడో చూడాలి. మరి ఇక 7th వైల్డ్ కార్డ్ ఏంటి వచ్చేసి అవినాష్ అయితే ఇక మొత్తము మాట్లాడితే కామెడీ, ఇక ఏదున్నా కూడా ప్రతిదీ కూడా ఎంటర్టైన్మెంట్ వేలోనే చేద్దామనుకుంటాడు. సీజన్ 4లో హరియానాతోటి ట్రాక్ నడిపించింది కదా, అంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయడానికి ట్రాక్ నడిపించారు లవ్ యాంగిల్ అని చెప్పేసి. కాకపోతే బయటకు వచ్చిన తర్వాత మేము టామ్ అండ్ జెర్రీ అంటే మేము మంచి ఫ్రెండ్స్ అని చెప్పేసారు. యాక్చువల్గా టామ్ అండ్ జెర్రీ సీజన్ 4లో సోహెల్ అండ్ హరియానా చాలా బాగుండేది. అంటే మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉంటుండే, కొట్టుకుంటుండే నామినేషన్లో. సో వీళ్ళు మధ్యలో లవ్ యాంగిల్ నడిపించారు అవినాష్ అండ్ ఈమె హరియానా. ఇక ఈ సీజన్లో మరి ఎవరిని పడతాడు చూడాలి. కానీ పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇక ఎవరిని పట్టకపోవచ్చు. మరి ఎట్లా కామెడీ చేస్తాడు, ఎట్లా ఎంటర్టైన్ చేస్తాడు అని చెప్పేసి చూడాలి ఈ సీజన్లో. ఈ అవినాష్కి వచ్చేసి శ్రీముఖి వీడియో ఇచ్చేసారు అన్నట్టు, వీడియో బయట. అంటే మంచిగా గేమ్ ఆడు, మంచిగా ఎంటర్టైన్ చేయు, సీజన్ 4 అండ్ సీజన్ 8 డబుల్ ఎంటర్టైన్ చేయాలి అని చెప్పేసింది. అంటే వీళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్తారు. అంటే ఇక వాళ్ళకు ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్ అనేది గట్టిగా ఏర్పడుతుంది కదా. సో మంచిగా ఎంటర్టైన్ చేయాలి అని చెప్పేసి వీడియో బయట అయితే పంపించింది ఆయన అవినాష్ కోసం. తర్వాత లాస్ట్ 8th వైల్డ్ కార్డ్ వచ్చేసి గంగవ్వను పట్టుకొచ్చారబ్బా. మళ్ళీ ఎందుకు మరి ఆమె సీజన్ 4లోనే హెల్త్ బాగాలేదని చెప్పేసి కొన్ని వారాల నుంచి తీసుకొని పోయారు. మరి ఈ సీజన్లో ఎందుకు తీసుకొచ్చారో అంటే ఇక మొత్తము ఆడియన్స్లో కొంచెము ఆతృతను పెంచాలి, సీజన్ పట్ల కొంచెం చూసేటట్టు చేయాలని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. అందుకే ఎంటర్టైనర్స్ కానీ ఇప్పుడు గంగవ్వని కానీ పట్టుకురావడానికి రీజన్ కనీసం కొంతమంది గంగవ్వ కోసం అన్న చూస్తారన్నట్టు తీసుకొచ్చారు. కానీ ఎక్కువ రోజులు ఉంచకపోవచ్చు, మధ్యలోనే బయటకు పంపచ్చు అన్నట్టు. కానీ ఇక లాస్ట్కి ఒక గేమ్ పెట్టిరు. ఆ గేమ్లో చూస్తుంటే గంగవ్వని మస్తు అనిపించింది అసలు. అవినాష్ అండ్ గంగవ్వ అంటే బాల్కు ఇట్లా ఇద్దరు నెత్తికి పట్టుకొని వాళ్ళు పరిగెత్తింది అయితే అసలు మస్తు అనిపించింది. అసలు సీత అండ్ విష్ణు ఆమె ముందు అసలు ఇక వేస్ట్ అనిపించింది నాకైతే చూస్తే. ఎట్లా ఆడిందంటే పరిగెత్తుంది రన్నింగ్, బాల్ అక్కడ అవినాష్ తోటి పాటు సమానంగా పరిగెత్తింది, మళ్ళీ రిటర్న్ పోయేటప్పుడు కూడా పరిగెత్తింది. మరి ఇవి సీత అండ్ విష్ణు వీళ్ళు అసలు గేమ్ గెలవలేకపోయారు, లాస్ట్కి అయితే ఓడిపోయారు గేమ్ని. పరువు పోయింది అనిపించింది వాళ్ళిద్దరిది నాకైతే. అయితే గంగవ్వ స్టేజ్ మీదకి రాగానే ఒక మాట అయిపోయింది నాగార్జున సార్కి, ఇంట్లో ఉన్న వాళ్ళు బాగా గేమ్స్ ఆడతలేరు, నేను బాగా ఆడదామని చెప్పేసి ఆడిపిస్తా అని చెప్పేసి వచ్చినా అని చెప్తుంది. ఆ మాటని నిజం చేసినట్టు అనిపించింది. ఒక టాస్క్ తోటి మంచిగా ఆడింది అనిపించింది నాకైతే, అంత ఏజ్లో కూడా పరిగెత్తడం అనేది. అయితే 8 మంది పాత కంటెస్టెంట్లు అండ్ 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, మొత్తం 16 మంది హౌస్లో ఇప్పుడైతే ఉన్నారు. మరి ఇంకా 2 months ఉంది. 2 monthsలో మరి వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు గెలుస్తారా, లేకపోతే ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు గెలుస్తారా? ఓజీ అని పేరు పెట్టింది కదా, ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అని, ఆయన వీళ్ళకి రాయాలని పెట్టిరు. సో ఇద్దట్లో ఏ క్లాన్ అంటే ఎవరికి నుంచి గెలుస్తారు, పాతల నుంచి గెలుస్తారా, కొత్తల నుంచి గెలుస్తారా అనేది ముందు వాళ్ళు ఆడే గేమ్ విధానాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. అయితే ఈసారి వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా గెలిచే అవకాశం ఉంది, ఎందుకంటే 8 మంది వచ్చారు కదా, ఎక్కువ మంది వచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఓన్లీ నబీల్ అండ్ ప్రేరణ మాత్రం ఇప్పటివరకు మనకు విన్నర్ మెటీరియల్స్ అనిపించారు అందులో స్టార్టింగ్ నుంచి వచ్చిన వాళ్ళలో. సో వాళ్ళు ఈ మధ్యలో ఏదైనా నెగిటివ్ చేసినా, వాళ్ళ గేమ్ చెడిపోయినా కూడా ఈ వైల్డ్ కార్డ్స్లో ఎవరైతే మంచిగా ఆడతారో వాళ్ళ నుంచి గెలిచే అవకాశం కూడా ఉంది ఈసారి సీజన్ 8. సో చూద్దాం మరి ముందు ఎట్లా ఉంటుంది, మరి పోటీ ఎట్లా ఉంటుంది, వీళ్ళు వాళ్ళకు పోటీస్తారా, మరి వాళ్ళు వీళ్ళకి పోటీస్తారా అనేది చూడాలి ఎట్లా ఉంటుంది అనేది. మన నామినేషన్లు కూడా ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళకే వేస్తారు కొత్తలు. కాకపోతే ఈ ఫస్ట్ వీక్ వచ్చేసి వాళ్ళకి కొత్త వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా, వాళ్ళకి నామినేషన్ నుంచి సేవ్ చేసారు. అంటే వాళ్ళకి నామినేషన్లో లేదన్నట్టు, పాత వాళ్ళకే ఉంటుంది. ఆ 8 మంది ఎవరు, నిఖిల్ అండ్ విష్ణుప్రియ వీళ్ళంతా ఉన్నారు కదా, నబీలు ప్రేరణ వీళ్ళంతా. సో వీళ్ళలోనే నామినేషన్ ఉంటుంది. అండ్ కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ కూడా వాళ్ళని నామినేట్ చేస్తారు, కానీ వాళ్ళు వీళ్ళని నామినేట్ చేయడానికి లేదు ఈ వీక్. అయితే నెక్స్ట్ వీక్ ఉంటుంది. నెక్స్ట్ వీక్ ఇక వైల్డ్ కార్డ్లకే గుద్దుతూ ఉంటారు అందరూ, ఎందుకంటే మీరు నెల అయిపోయిన తర్వాత వచ్చారు అని చెప్పి రీజన్ తోటి మ్యాక్సిమం ఓట్లు అనేది వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళకి వేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గంగవ్వని తెచ్చారు, కానీ గంగవ్వకి నామినేషన్ అయితే ఎక్కువ చేయకపోవచ్చు, ఎందుకంటే ఆమె మీద కొంచెం సింపతి చూపెడతారు. అందుకే అక్కడ మధ్యలో పంపించడానికి అది కూడా ఒక రీజన్ అవుతుంది అన్నట్టు. నామినేట్ చేయకుండా ఎన్ని రోజులు అని ఉంటుంది, విన్నర్ అయితే కప్ అయితే గెలవలేదు కదా. సో మధ్యలోనే పంపిస్తారు, ఏదో ఒక రీజన్, హెల్త్ ప్రాబ్లం ఏదో అని చెప్పేసి ఒక 3 వారాలు 2 వారాలు ఉంచుతారు, పంపించేస్తారు. సో రేపటి నుంచి 2 క్లాన్ల మధ్య గేమ్ ఎట్లుంటుంది అనేది చూద్దాం. మరి ఎవరు పాజిటివ్ అవుతారు, ఎవరు నెగిటివ్ అనేది మరి రేపటి నుంచి చూస్తే అర్థమవుతుంది మనకి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.